ఒకటి పక్కన బిందు అంటే 0 పెట్టినట్లయితే 10 అవుతుంది. మళ్ళీ పక్కన పెడితే 100, మళ్ళీ 1000 అవుతుంది. అలానే బాబా యొక్క స్మృతితో ఏమవుతుంది? బిందువులు ఏర్పడుతూ ఉంటాయి. దాంతో సావుకారులు అయిపోతారు, ధనవంతులు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఏ విధంగా ఒకటి పక్కన బిందువు అంటే 0 పెట్టినట్లయితే 10, మళ్ళీ పక్కన బిందువు పెడితే ఏమవుతుంది? 100, 1000. అలానే బాబా స్మృతితో బిందువులు ఏర్పడుతూ ఉంటాయి. దాంతో మీరు ధనవంతులు అవుతారు. యాద్ మే హి సచ్చి కమాయి హై, స్మృతిలోనే సత్యమైన సంపాదన ఉన్నది. స్మృతిలోనే సత్యమైన సంపాదన ఉన్నది. గీతే మెహఫిల్ మే జల్ ఉట్టి షమ, పాట సభలో వెలిగింది జ్యోతి. ओम शांति। इस गीत का अर्थ कितना विचित्र है। प्रीत बनी है किसके लिए, किससे बनी है? ఈ పాట యొక్క అర్థం ఎంత విచిత్రమైనటువంటిది. మీ ప్రీతి ఎవరి కోసం ఏర్పడింది? ఎవరితో ఉంది మీ ప్రీతి? భగవాన్ సే, క్యోంకి ఇస్ దునియా సే మర్కర్ ఉన్కే పాస్ జానా హై. భగవంతుడితో కదా మీ ప్రీతి ఏర్పడింది. ఎందుకంటే ఈ ప్రపంచం నుండి చనిపోయి ఆయన దగ్గరికి మనం చేరుకోవాలి. ऐसे कभी किसके साथ प्रीत होती है क्या? ఇలా ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రీతి పెట్టుకోవడం జరుగుతుందా? ఎలాంటి ప్రీతి? ఇక్కడ చనిపోయి అక్కడికి వెళ్ళిపోవాలి. ఎవరితో ప్రీతి పెట్టుకున్నావో అక్కడికి వెళ్ళిపోవాలి. అలా ఎవరితో ప్రీతి పెట్టుకుంటారా? ఇలా చనిపోయి ఎవరితో ప్రీతి పెట్టుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని. జో ఏ ఖ్యాల్ మే ఆయే కి మర్ జాయేంగే, ఎవరికైనా ఇలాంటి ఆలోచన వస్తుందా? ఎవరితో నేను ప్రీతి పెట్టుకుంటే మేము చనిపోవాల్సి వస్తుంది అని? అలాంటి ప్రీతి జోడించుకోవడానికి ఎవరు రెడీ అవ్వరు కదా. ఫిర్ కోయి ప్రీతి రఖేంగే, ఎవరి కోసమైనా చనిపోవాల్సి వస్తుందంటే ప్రీతి పెట్టుకుంటారా? గీత్ కా అర్థ్ కిత్నా వండర్ఫుల్ హై, ఈ పాట యొక్క అర్థం ఎంత అద్భుతమైంది అంటున్నారు బాబా. క్షమా సే పర్వానే ప్రీత్ రఖ్ ఫేరీ పెహన్ 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 జల్ మర్తే హై. దీపమైనటువంటి బాబాతో దీప పురుగులు అంటే ఆత్మలు ప్రీతి పెట్టుకొని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ బలి అయిపోతుంది. तुमको भी बाप की प्रीत में यह शरीर छोड़ना है, अर्थात बाप को याद करते करते शरीर छोड़ना है. तो सिर्फ एक के लिए है. కాబట్టి బాబాని స్మృతి చేస్తూ శరీరం విడిచిపెట్టాడు. ఇంకెవరినైనా స్మృతి చేస్తూ శరీరం విడిచిపెట్టడం అనేది ఉండదు కదా. ఈ మహిమ ఒక్క బాబాదే. वह बाप जब आता है तो उनसे जो प्रीत रखते हैं उनको इस दुनिया से मरना पड़ता है. ఎప్పుడైతే బాబా వస్తున్నారో బాబాతో ప్రీతి పెట్టుకుంటున్నారో అప్పుడు వాళ్ళు ఈ ప్రపంచంతో చనిపోవాల్సి వస్తుంది. బాబాతో ప్రీతి పెట్టుకోవడం అంటే దేహ ప్రపంచంతో చనిపోవాలి. భగవాన్ సే ప్రీతి రఖతే తో మర్కర్ కహా జాయేంగే, భగవంతుడితో ప్రీతి పెట్టుకున్నట్లయితే చనిపోయి ఎక్కడికి వెళ్తాం? శాంతిధామంలోనే ఉంటుంది. మళ్ళీ శరీరం తీసుకొని కర్మ చేయాల్సింది అంటున్నారు బాబు. పూర్తి శాంతి అంటే శాంతిధామంలోనే. ఇక్కడికి వచ్చాము అంటే కర్మ చేయాలి శరీరం తీసుకొని. సత్యుగ్ మే కర్మ కర్తే హుయే భీ శాంతి రేతి. అయితే సత్యుగం ఉన్నప్పుడు కర్మ చేస్తున్నా కూడా శాంతి ఉంటుంది అక్కడ. అశాంతి మే మనుషుకు దుఃఖ హోతా హై, ఇస్లియే कहते శాంతి कैसे मिले. అశాంతిలో మనుషులకు దుఃఖం చాలా ఉంటుంది, అందుకే శాంతి ఎలా లభిస్తుందని వెతుకుతూ ఉంటారు. अभी तुम बच्चे जानते हो शांतिधाम तो हमारा घर है, सत्युग में शांति भी है, सुख भी है, सब कुछ भी है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా శాంతిధామం మన ఇల్లు. సత్యుగంలో శాంతి కూడా ఉంది, సుఖం కూడా ఉంది, అన్నీ ఉన్నాయి.
అభి తుమ్ బచ్చే జాన్తే హో శాంతిధామ్ తో హమారా ఘర్ హై. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా శాంతిధామం అనేది మన ఇల్లు. तो अभी वह चाहिए सत्युग की सुख शांति या सिर्फ शांति चाहिए. ఇప్పుడు మనకేం కావాలి? సత్యుగం కావాలా, సుఖము శాంతి రెండు ఉంటాయి, లేదా కేవలం శాంతి కావాలా? కేవలం శాంతి అంటే పరంధామంలో ఉండిపోవడం అన్నమాట. సుఖము శాంతి రెండు కావాలంటే సత్యుగంలోనికి రావాలి. यहाँ तो दुख है इसलिए पतित पावन बाप को भी यहाँ पुकारते हैं. ఇక్కడైతే దుఃఖమే ఉంది, అందుకే పతిత పావనుడైన తండ్రిని పిలుస్తున్నారు. భక్తి करते भगवान से मिलने, భక్తి भी पहले अव्यभिचारी फिर व्यभिचारी होती है. భక్తి చేసేదే భగవంతునితో కలవడం కోసం. భక్తి కూడా ముందు అవ్యభిచారిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారి అయిపోయింది. व्यभिचारी भक्ति में देखो क्या क्या करते हैं, सीढ़ी में कितना अच्छा दिखाया हुआ है, परंतु पहले करना चाहिए भगवान कौन है. వ్యభిచారి భక్తిలో ఏమేం చేస్తున్నారు చూడండి, ఎన్ని రకాల భక్తి, అనేకుల్ని పూజిస్తున్నారు, ఎన్ని రకాల యాత్రలని, ఎన్ని రకాల పూజలు. మెట్ల వరుస చిత్రంలో చాలా చక్కగా చూపించారు ఈ విషయాన్ని. ఎలా మొట్టమొదటి ద్వాపర యుగంలో అవ్యభిచారి భక్తి ఉండేది, అలా కలియుగం వచ్చినప్పటికీ వ్యభిచారిగా ఎలా అయిపోయింది, ఎలా దిగజారిపోయాం అనేది మెట్ల వరుస చిత్రంలో బాగా చూపించారు. అయితే మొట్టమొదట ఇది మీరు నిరూపించాలి భగవంతుడు ఎవరు అనేది. श्री कृष्ण को ऐसा किसने बनाया, आगे जन्म में कौन था, समझाने की बड़ी युक्ति चाहिए. శ్రీకృష్ణుణ్ణి అలా తయారు చేసింది ఎవరు, ముందు జన్మలో ఆయన ఎవరుగా ఉండేవారు, ఇవన్నీ చెప్పడానికి చాలా మంచి యుక్తులు కావాలంటున్నారు బాబా. जो अच्छी सर्विस करते उनकी दिल भी शायदी देती है. యూనివర్సిటీ में जो अच्छी रीति पढ़ेंगे वो जरूर टीके जाएंगे. ఎవరు మంచి రీతిలో సర్వీస్ చేస్తూ ఉంటారో వాళ్ళ మనసు కూడా ఉత్సాహంతో ఉంటుంది అంటున్నారు బాబా. వాళ్ళు ఎప్పుడు శ్రద్ధగా చదువుకుంటారు కూడా. యూనివర్సిటీలో బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే చాలా తీక్షణంగా ముందుకు వెళ్తారు కదా. నెంబర్ వార్తో హోతే హే, చదువులో నెంబర్ వార్గా అయితే ఉంటారు. కోయి డల్ హెడ్ బి హోతే హే, కొంతమంది డల్గా ఉన్న బుద్ధి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. शिव बाबा को आत्मा कहती है मेरी बुद्धि का ताला खोलो, बाप कहते बुद्धि का ताला खोलने के लिए ही तो आया हूं, परंतु तुम्हारे कर्म ऐसा है जो ताला खुलता ही नहीं, फिर बाबा क्या करेंगे, बहुत पाप किए हुए हैं, अब बाबा उनको क्या करेंगे. शिव बाबा की ఆత్మ ఏమంటుంది, బాబా నా బుద్ధి తాళం తెరవండి అంటున్నారు. బాబా ఏమంటున్నారు, నేను బుద్ధి తాళం తెరవడానికే వచ్చాను, కానీ మీరు చేసిన కర్మలే ఎలా ఉన్నాయంటే తాళం తెరవబట్టం లేదంటున్నారు బాబా. మరి బాబా ఏం చేయగలరు, చాలా పాపాలు చేస్తున్నారు, మరి బాబా వాళ్ళకి ఏం చేయగలరు. टीचर को अगर स्टूडेंट कहे कि हम कम पढ़ते तो टीचर क्या करेंगे. టీచర్కి స్టూడెంట్ ఇలా అన్నారనుకోండి, మేము తక్కువ చదువుకున్నాం, సరిగ్గా చదువుకోలేకపోతున్నాం అంటే టీచర్ ఏం చేయగలరు, చదివించడం వరకే కదా బాధ్యత. टीचर कोई कृपा तो नहीं करेंगे करके उसके लिए एक्स्ट्रा टाइम रखेंगे. టీచర్ ఏమి కృప చూపించలేరు కదా, కాకపోతే ఎక్స్ట్రా టైం ఇచ్చి చదివించగలరు అంతే. वो तो तुमको मना नहीं है, प्रदर्शनी खुली पड़ी है, बैठ कर प्रैक्टिस करो. బాబా కూడా ఏం చెప్తున్నారు, ఎక్స్ట్రా టైం మీరు ఎంత తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, బాబా ఏం వద్దంటలేదు. ప్రదర్శనలు ఉన్నాయి, కూర్చొని ప్రాక్టీస్ చేయండి, ప్రదర్శన చెప్పే ప్రాక్టీస్ చేయండి. బాబా అనేక రకాలుగా బుద్ధి తాళం తెరవడం కోసం ఛాన్సులు ఇస్తున్నారు, అవి ఉపయోగించుకోండి అంటున్నారు బాబా. భక్తి మార్గ में तो कोई कहेंगे माला फेरो, कोई कहेंगे यह मंत्र याद करो. यहाँ तो बाप अपना परिचय देते, बाप को याद करना है जिससे वर्षा मिल जाता है. భక్తి మార్గంలోనైతే ఏమంటారు, మాల తిప్పండి లేదా ఈ మంత్రాన్ని స్మృతి చెయ్యండి, ఇవన్నీ చెప్తారు. ఇక్కడ బాబా వచ్చి తన పరిచయం ఇచ్చారు, ఒకే బాబాని స్మృతి చేయండి అని చెప్తున్నారు, దాంతోనే వారసత్వం లభిస్తుంది. तो अच्छी तरह से बाप से पूरा वर्षा लेना चाहिए ना. इसमें भी बाप कहते विकार में कभी नहीं जाना.
మరి మంచి రీతిలో బాబాని స్మృతి చేసి బాబా నుండి పూర్తి వారసత్వం పొందాలి కదా. ఇందులో కూడా బాబా ఏమంటున్నారు, వికారాల్లోనికి మాత్రం ఎప్పుడు వెళ్ళకండి. थोड़ी भी विकार की टेस्ट बैठी तो फिर वृद्धि हो जाएगी। सिगरेट आदि की एक बार भी टेस्ट करते हैं तो संग का रंग जट लग जाता है, फिर आदत छोड़ना भी मुश्किल हो जाती। बहाना कितना करते हैं, आदत कोई नहीं पड़नी चाहिए, चीची आदतें भी मिटानी है। ఏ మాత్రమేనా వికారాల యొక్క రుచి బుద్ధిలో కూర్చుండిపోయిందంటే అది ఇంకా పెరిగిపోతుంది అంటున్నారు బాబా. దాని వైపే బుద్ధి వెళ్ళిపోతుంది. సిగరెట్ యొక్క రుచి కూడా ఒక్కసారి చూసారంటే ఆ సాంగత్యం యొక్క రంగు వెంటనే పడిపోతుంది అంటున్నారు బాబా. తర్వాత ఆ అలవాటును విడిచిపెట్టడం చాలా కష్టమైపోతుంది. ఇంకా దాన్ని వదలడం కోసం ఎంత వదలమన్నా సాకులు చాలా చెప్తారంటున్నారు బాబా. కాబట్టి ఏది అలవాటు అయిపోకూడదు. అందులోనికి చీచి అలవాట్లు అనేవి పూర్తిగా తొలగించుకోవాలంటున్నారు బాబా. बाप कहते जीते जी शरीर का बांध छोड़ मुझे याद करो, देवताओं को भोग हमेशा पवित्र ही लगाया जाता है, तो तुम भी पवित्र भोजन खाओ. బాబా చెప్తున్నారు, జీవిస్తూ కూడా ఈ శరీర భ్రాంతిని విడిచిపెట్టి నన్నొక్కరినే స్మృతి చేయండి. దేవతలకు ఎప్పుడు భోగు పవిత్రులే అర్పిస్తారు. మరి మీరు కూడా పవిత్రమైన భోజనం తినండి. आजकल तो सच्ची घी मिलता नहीं, तेल खाते हैं, वहाँ तेल आदि होता नहीं. यहाँ तो डेयरी में देखो प्योर घी रखा है, झूठा भी रखा है, दोनों पर लिखा हुआ है प्योर घी. दाम में फर्क पड़ जाता है. अब तुम बच्चों को फूल मुवाफिक खिला हुआ हर्षित रहना चाहिए. स्वर्ग में तो नेचुरल ब्यूटी रहती है, वहाँ प्रकृति भी सतो प्रदान हो जाती है. బాబా చెప్తున్నారు, ఈ రోజుల్లో తినే ఆహారంలో కూడా ఎంత కల్తీ ఉంది. సత్యమైన నెయ్య, శుద్ధమైన నెయ్యే దొరకటం లేదంటున్నారు బాబా. నూనె తింటున్నారు ఇప్పుడు. సత్యగుణలో అయితే నూనె ఉండదు, నెయ్యే ఉంటుంది అంటున్నారు బాబా. ఈ రోజుల్లో డైరీ ఫామ్లో కూడా చూడండి, శుద్ధమైన నెయ్యి ఉంటుంది, అశుద్ధమైనది కూడా ఉంటుంది, కల్తీ నెయ్యి కూడా ఉంటుంది. కానీ రెండింటిపైన కూడా శుద్ధమైన నెయ్యి అనే రాసేస్తారనమాట. రేట్లో మళ్ళీ తేడా ఉంటుంది. ఇక్కడ భోజనం కూడా శుద్ధమైనది దొరకటం లేదు కదా. ఇప్పుడు పిల్లలని మీరు పుష్పాల మాదిరిగా వికసిస్తున్నట్లుగా ఎప్పుడు హర్షితంగా ఉండాలంటున్నారు బాబా. స్వర్గంలోనైతే సహజ సౌందర్యం ఉంటుంది, అక్కడ ప్రకృతి కూడా సతోప్రధానం అయిపోతుంది. लक्ष्मीनारायण जैसी नेचुरल ब्यूटी यहाँ कोई बना ना सके, उनको इन आंखों से कोई देख तोड़े सकते हैं. हाँ, साक्षात्कार होता है, परंतु साक्षात्कार होने से कोई हूबहू चित्र बना तोड़े सकेंगे. లక్ష్మీనారాయణ లాంటి సహజ సౌందర్యంతో కూడుకున్న చిత్రం ఇక్కడ ఎవరు తయారు చేయలేరు అంటున్నారు బాబా. వాళ్ళని అసలు ఈ కళ్ళతోనే ఎవరు చూడలేరు. సాక్షాత్కారం జరగచ్చు, కానీ సాక్షాత్కారం జరిగినా అలానే చిత్రం గీయాలంటే ఇక్కడ ఎవరు గీయలేరు అంటున్నారు బాబా. అలాంటి పెయింట్సే దొరకవు అన్నమాట ఆ సహజ సౌందర్యాన్ని తయారు చేయడానికి. हाँ, कोई आर्टिस्ट को साक्षात्कार होता जाए और उस समय बाइट बनाए, परंतु है बड़ा मुश्किल. ఒకవేళ ఎవరికైనా ఆర్టిస్ట్కి సాక్షాత్కారం జరిగినా వెంటనే కూర్చొని తయారు చేయగలరేమో కానీ అది చాలా కష్టం అంటున్నారు బాబా. तो तुम बच्चों को बहुत नशा रहना चाहिए, अभी हमको बाबा लेने लिए आया है, बाप से हमको स्वर्ग का वर्षा मिलना है. పిల్లలని మీకు చాలా నష ఉండాలి. ఏమని? బాబా మమ్మల్ని తీసుకువెళ్ళడం కోసం వచ్చారు. స్వర్గం యొక్క వారసత్వం బాబా నుండి మాకు లభించేది ఉన్నది అనే నషలో ఉండాలి. अभी हमारे 84 जन्म पूरे हुए, ऐसे ऐसे ख्याल बुद्धि में रहने से खुशी होगी, विकार का जरा भी ख्याल नहीं आना चाहिए. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయిపోయాయి. ఇలాంటి ఆలోచనలు బుద్ధిలో ఉంటే ఖుషి ఉంటుంది. డ్రామా చక్రం పూర్తయ్యే సమయం వచ్చింది, 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి సత్యుగి రాజధానిలోనికి రావాలి, ఇలాంటివి బుద్ధిలో ఉండాలంటున్నారు బాబా. వికారాలకు సంబంధించిన ఆలోచనలు ఏమాత్రం కూడా రాకూడదు.
జ్ఞాన చింతనే నడవాలి. बाप कहते काम महाशत्रु है, द्रौपदी ने भी इसलिए पुकारा है ना, उनको कोई 5 पति नहीं थे, वो तो पुकारती थी कि हमको ये दुशासन नंगन करते इससे बचाओ, फिर 5 पति कैसे हो सकते हैं, ऐसी बात हो नहीं सकती. బాబా చెప్తున్నారు కామం మహాశత్రు. అదే ద్రౌపది కూడా పిలిచినట్లా చూపించారు కదా. ఆమెకి ఏమైనా 5గురు పతులు ఉండేవారా ఏంటి? కాదు కదా అంటున్నారు బాబా. దుశ్శాసను నుండి రక్షించమని పిలిచినటువంటి ఆమెకి 5 మంది పతులు ఎలా ఉంటారంటున్నారు బాబా. ఇలాంటి విషయం జరిగే అవకాశమే లేదు. గడి గడి तुम बच्चों को नई नई पॉइंट्स मिलती रहती है तो चेंज करना पड़े, कुछ ना कुछ चेंज कर अक्षर डाल देना चाहिए. బాబా పిల్లలని మీకు గడి గడికి కొత్త కొత్త పాయింట్స్ ఇస్తున్నారు. అంటే ఈ పాయింట్స్ ఆధారంతోని సర్వీస్ చేసినప్పుడు ఏమైనా పాయింట్స్లో మార్పు తెచ్చుకోవాలంటే మార్పు తెచ్చుకోవాలి. కొత్త కొత్త బాబా చెప్తున్నవి యాడ్ చేయాలంటున్నారు బాబా. तुम लिखते हो थोड़े समय के अंदर हम इस भारत को परिस्तान बनाएंगे, तुम चैलेंज करते हो. बाप कहेंगे बच्चों से सन शोज फादर, फादर शोज सन. फादर कौन सा? మీరు ఇది కూడా రాస్తున్నారు కదా, కొద్ది సమయంలో ఈ భారతదేశాన్ని మేము పరిస్థాన్గా స్వర్గంగా తయారు చేస్తామని మీరు ఛాలెంజ్ చేస్తున్నారు కదా. బాబా పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేయాలి, తండ్రి పిల్లల్ని ప్రత్యక్షం చేస్తున్నారు. తండ్రి అంటే ఎవరు? శివ్ ఔర్ సాలిగ్రామ్ గాయన్ ఇన్కా హై. తండ్రి అంటే శివుడు, అలానే పిల్లలంటే ఎవరు? సాలిగ్రామాలు, పిల్లలైన మీరు. మహిమ ఈ తండ్రిదే కదా, శివబాబాదే కదా. తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు, పిల్లల్ని ప్రత్యక్షం చేసే తండ్రి అంటే అది శివబాబా మహిమ. శివబాబా జో సమझाते उस पर ఫాలో करो, ఫాలో ఫాదర్ బి గాయన్ ఉన్కా హై. శివబాబా ఏది చెప్తున్నారో దాన్ని ఫాలో చేయండి. ఫాలో ఫాదర్ అనే మహిమ కూడా శివబాబాకు సంబంధించింది. लौकिक फादर को फॉलो करने से तो तुम पतित बन जाते हो, ये तो फॉलो कराते पावन बनाने के लिए. फर्क है ना. లౌకిక తండ్రిని, దేహదారి తండ్రిని ఫాలో చేయడంతో మీరు పతితులు అవుతున్నారు. కానీ ఇక్కడ శివబాబాని ఫాలో చేస్తుంది దేనికోసం? పావనంగా అవ్వడం కోసం. తేడా ఉంది కదా లౌకిక తండ్రికి పారలౌకిక తండ్రికి. बाप कहते मीठे बच्चे फॉलो कर पवित्र बनो, फॉलो करने से स्वर्ग के मालिक बनेंगे. బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఫాలో చేసి పవిత్రంగా అవ్వండి. ఫాలో చేయడం ద్వారానే స్వర్గానికి మాలికులు అవుతారు. लौकिक बाप को फॉलो करने से 63 जन्म तुम सीढ़ी नीचे उतरे हो, अब बाप को फॉलो कर ऊपर चढ़ना है. లౌకిక తండ్రిని ఫాలో చేయడం ద్వారా 63 జన్మలు మీరు మెట్లు దిగుతూ వచ్చారు. శివబాబాని ఫాలో చేసి పైకి ఎక్కాలి. ఇప్పుడు బాప్ కే సాత్ జానా హై. ఇప్పుడు బాబా తోడులో మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. बाप कहते हैं ये एक एक रतन लाखों रुपयों का है, तुम बाप को जानकर बाप से वर्षा पाते हो. బాబా చెప్తున్నారు ఇక్కడ ఈ ఒక్కొక్క రత్నం లక్షల రూపాయలు విలువైనటువంటివి. మీరు ఇప్పుడు బాబాని తెలుసుకొని, తండ్రిని తెలుసుకొని తండ్రి నుండి వారసత్వం పొందుతున్నారు. वो तो कहते ब्रह्म में लीन हो जाएंगे, लीन तो होना नहीं है फिर आएंगे. భక్తి మార్గంలో ఏమంటున్నారు? బ్రహ్మతత్వంలో లీనం అయిపోతాం అంటున్నారు. కానీ లీనం అయ్యేదే లేదు, మళ్ళీ తిరిగి సృష్టిపైకి రావాల్సిందే అంటున్నారు బాబా. बाप रोज समझाते रहते हैं मीठे मीठे बच्चों, पहले पहले सबको बाप का परिचय देना है. पारलौकिक बाप वर्षा देते पावन बनाने का, इसलिए बेहद के बाप को कहते भी है पावन बनाओ, वह है पतित पावन. బాబా ప్రతిరోజు చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలారా మొట్టమొదట అందరికీ బాబా పరిచయం ఇవ్వండి. పారలౌకిక తండ్రి ఇచ్చే వారసత్వం పావనంగా తయారు చేసే వారసత్వం ఇస్తున్నారు. అందుకే పతిత పావన, మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తున్నారు. లౌకిक बाप को पतित पावन नहीं कहेंगे, वो खुद ही पुकारते हैं पतित पावन आओ.
లౌకిక తండ్రిని పతిత పావనుడు అని చెప్పరు. లౌకిక తండ్రి స్వయంగా పిలుస్తున్నారు భగవంతుని, ఓ పతిత పావన రండి అని. तो दो बाप का परिचय सबको देना है. लौकिक बाप कहेंगे शादी कर पतित बनो, पारलौकिक बाप कहते पावन बनो, मेरे को याद करने से तुम पावन बन जाएंगे. ఇద్దరు తండ్రుల పరిచయం అందరికీ ఇవ్వాలంటున్నారు బాబా. లౌకిక తండ్రి ఏమంటున్నారు, వివాహం చేసుకొని పతితంగా అవ్వు అంటున్నారు. పారలౌకిక తండ్రి ఏం చెప్తున్నారు, పావనంగా అవ్వండి, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా తయారవుతారని చెప్తున్నారు బాబా. एक बाप सबको पावन बनाने वाला है. ये पॉइंट्स बहुत अच्छी है समझाने की. भिन्न भिन्न प्रकार की पॉइंट्स विचार सागर मंथन कर समझाते रहो. ఒక్క బాబాయే మిమ్మల్ని అందరినీ పావనంగా తయారు చేసేవారు. ఈ పాయింట్స్ అన్ని ఇతరులకు చెప్పడానికి కూడా మంచి మంచి పాయింట్స్, రకరకాలైనటువంటి పాయింట్స్ విచార సాగర మతనం చేసి చెప్పండి ఇతరులకు అంటున్నారు బాబా. या तुम्हारी धंधा हुआ, ఇది మీ కర్తవ్యం కదా. तुम हो ही पतितों को पावन बनाने वाले, మీరున్నదే పతితుల్ని పావనంగా తయారు చేసేవారు. पारलौकिक बाप अभी कहते पावन बनो, जबकि विनाश सामने खड़ा है, अब क्या करना चाहिए. పారలౌకిక తండ్రి ఇప్పుడు ఏం చెప్తున్నారు, పావనంగా అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. కాబట్టి ఈ వినాశనం సమయంలో ఏం చేయాలి, జరూర్ పారలౌకిక్ బాప్ కి మత్ పర్ చల్నా చాయేనా, తప్పకుండా పారలౌకిక తండ్రి ఇచ్చే మతం ప్రకారం ఇప్పుడు నడవాలి కదా. यह भी प्रतिज्ञा लिखनी चाहिए प्रदर्शनी में, पारलौकिक फादर को फॉलो करेंगे, पतित बनना छोड़ेंगे, लिखो बाप से गारंटी लेते हैं, सारी बात है प्यूरिटी की. ప్రదర్శనలో మీరు ఈ ప్రతిజ్ఞ కూడా రాయించండి అంటున్నారు బాబా. పారలౌకిక తండ్రిని ఫాలో చేస్తాం, పతితంగా అవ్వడాన్ని విడిచిపెడతామని రాయించండి. బాబా దగ్గర గ్యారంటీ ఇస్తున్నాం అంటే ప్రతిజ్ఞ చేస్తున్నాం అని రాయించాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం అంతా పవిత్రత విషయమే. तुम बच्चों को दिन रात खुशी होनी चाहिए, बाप हमको स्वर्ग का वर्षा दे रहे हैं, अल्फ और बे बादशाही. अभी तुम समझते हो शिव जयंती माना ही भारत के स्वर्ग की जयंती. गीता ही सर्वशास्त्र में शिरोमणि है, गीता माता, वर्षा तो बाप से ही मिलेगा, गीता का रचयिता है ही शिव बाबा, पारलौकिक बाप से पावन बनने का वर्षा मिलता है. పిల్లలని మీకు రోజంతా రాత్రి పగలు ఇదే ఖుషి ఉండాలి, బాబా మాకు స్వర్గ వారసత్వం ఇస్తున్నారు, బాబా వారసత్వం స్వర్గరాజ్యమే గుర్తుండాలి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, శివ జయంతి అంటేనే భారతదేశం యొక్క స్వర్గం యొక్క జయంతి. శివబాబా రావడంతోనే స్వర్గ స్థాపన అనేది మొదలవుతుంది. గీతా శాస్త్రాన్ని సర్వశాస్త్రమయ్యి శిరోమణి అన్నారు. గీత అనేది తల్లి లాంటిది. శివబాబా గీతా జ్ఞానాన్ని చెప్పినటువంటి దాత అంటే ఆయన తండ్రి. తండ్రి ద్వారానే కదా వారసత్వం లభిస్తుంది. గీతా రచయిత శివబాబా. పారలౌకిక తండ్రి ద్వారా పావనంగా అయ్యే వారసత్వం మీకు ఇప్పుడు లభిస్తుంది. అచ్చా, मीठे मीठे सिक्की लादे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहली पॉइंट, हम गॉडली स्टूडेंट से यह सदैव स्मृति में रखना है. మేము ఈశ్వరీయ విద్యార్థులము అనేది సదా స్మృతిలో ఉంచుకోవాలి. మేము ఈశ్వరీయ విద్యార్థులం అనేది సదా స్మృతిలో ఉంచుకోవాలి. कोई भी चीज की आदत नहीं डालनी है, उन्हें मिटाना है. ఎలాంటి చెడు అలవాట్లు కూడా తయారు చేసుకోకూడదు, వాటిని తొలగించుకోవాలి. ఎలాంటి చెడు అలవాట్లు కూడా తయారు చేసుకోకూడదు, వాటిని తొలగించుకోవాలి. विकार का जरा भी ख्याल नहीं आना चाहिए.
వికారాలకు సంబంధించి ఏమాత్రం కూడా ఆలోచనలు రాకూడదు. వికారాల యొక్క ఆలోచనలు ఏమాత్రం కూడా రాకూడదు. दूसरी पॉइंट, जीते जी शरीर का बाण भूलकर बाप को याद करना है. జీవిస్తూ కూడా ఈ శరీర భ్రాంతిని మర్చిపోయి బాబాని స్మృతి చేయాలి. జీవిస్తూ కూడా ఈ శరీర భ్రాంతిని మర్చిపోయి బాబాని స్మృతి చేయాలి. भिन्न भिन्न पॉइंट्स विचार सागर मंथन कर पतितों को पावन बनाने का धंधा करना है. రకరకాలైన పాయింట్స్ని విచార సాగర మంతనం చేసి పతితుల్ని పావనంగా తయారు చేసే కర్తవ్యం చేయాలి. రకరకాలైన పాయింట్స్ విచార సాగర మంతనం చేసి పతితుల్ని పావనంగా తయారు చేసే కర్తవ్యం, ఆ సేవ చేయాలి. वरदान, बर्थ राइट के नशे द्वारा लक्ष्य और लक्षण को समान बनाने वाले श्रेष्ठ तकदीरवान भव. वरदान, జన్మ సిద్ధ అధికారం యొక్క నషాతో లక్ష్యం మరియు లక్షణాల్ని సమానంగా తయారు చేసుకునేటటువంటి శ్రేష్టమైన అదృష్టవంతులుగా తయారు కండి. జన్మ సిద్ధ అధికారం యొక్క నషాతో లక్ష్యము మరియు లక్షణాల్ని సమానంగా తయారు చేసుకునేటటువంటి శ్రేష్టమైన అదృష్టవంతులుగా తయారు కండి. जैसे लौकिक जन्म में स्थूल संपत्ति बर्थ राइट होती है, वैसे ब्राह्मण जन्म में दिव्य गुण रूपी संपत्ति, ईश्वरीय सुख और शक्ति बर्थ राइट है. ఏ విధంగా లౌకిక జన్మలో స్థూలమైన సంపత్తి జన్మసిద్ధ అధికారంగా ఉంటుందో, అలానే బ్రాహ్మణ జన్మలో దివ్య గుణాల రూపీ సంపత్తి, ఈశ్వరీయ సుఖము మరియు శక్తి జన్మసిద్ధ అధికారం. ఏ విధంగా లౌకిక జన్మలో స్థూలమైన సంపత్తి జన్మసిద్ధ అధికారంగా ఉంటాయో, అలానే బ్రాహ్మణ జన్మలో దివ్య గుణాల రూపీ సంపత్తి, ఈశ్వరీయ సుఖము మరియు శక్తి అనేది జన్మసిద్ధ అధికారం. बर्थ राइट का नशा नेचुरल रूप में रहे तो मेहनत करने की आवश्यकता नहीं. జన్మ సిద్ధ అధికారం యొక్క నష నేచురల్ రూపంలో ఉన్నట్లయితే శ్రమ పడే అవసరం ఉండదు. ఈ బ్రాహ్మణ జన్మలో ఏదైతే జన్మ సిద్ధ అధికారంగా లభించిందో ఆ నష నేచురల్గా ఉండాలి, సహజ సిద్ధంగా ఉండాలి. అప్పుడు శ్రమ పడే అవసరం ఉండదు. इस नशे में रहने से लक्ष्य और लक्षण समान हो जाएंगे. ఈ నషాలో ఉన్నట్లయితే లక్ష్యం మరియు లక్షణాలు సమానం అవుతాయి. ఈ నషాలో ఉన్నట్లయితే లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా అవుతాయి. ఏ నషాలో ఉండాలి? దైవీ గుణాల రూపీ సంపత్తి, ఈశ్వరీయ సుఖము, శక్తి నా జన్మ సిద్ధ అధికారం అనే నషాలో ఉంటే లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా అవుతాయి. स्वयं को जो हूँ जैसा हूँ, जिस श्रेष्ठ बाप और परिवार का हूँ वैसा जानते और मानते हुए श्रेष्ठ तकदीरवान बनूं. స్వయం నేను ఎవరిని, ఏ విధంగా ఉన్నాను, ఏ శ్రేష్టమైన తండ్రికి మరియు పరివారానికి చెందిన వాడిని అనేది తెలుసుకొని దాన్ని ఒప్పుకొని నడుస్తూ శ్రేష్టమైన అదృష్టవంతులుగా తయారు కండి. స్వయం నేను ఎవరిని, ఏ విధంగా ఉన్నాను, ఏ శ్రేష్టమైన తండ్రికి మరియు పరివారానికి సంబంధించిన వాడినిగా అయ్యాను అది తెలుసుకొని దాన్ని ఒప్పుకొని నడుస్తూ శ్రేష్టమైన అదృష్టవంతులుగా తయారు కండి. స్లోగన్,
हर कर्म स्वस्थिति में स्थित होकर करो तो सहज ही सफलता के सितारे बन जाएंगे. ప్రతి కర్మ స్వస్థితిలో స్థితిలై చేసినట్లయితే సహజంగా సఫలతా నక్షత్రాలుగా తయారవుతారు. ప్రతి కర్మ స్వస్థితిలో స్థితిలై చేసినట్లయితే సహజంగా సఫలతా నక్షత్రాలుగా తయారవుతారు. అచ్చా, ఏం చెప్తున్నారు బాబాయ్ రోజు? పాత ప్రపంచం చనిపోయి కొత్త ప్రపంచంలోనికి వెళ్ళడానికి యూనివర్సిటీలోనికి వచ్చారంటున్నారు బాబు. మీ ప్రీతి ఇప్పుడు ఒకే భగవంతుడితో ఏర్పడింది అంటున్నారు బాబా. బాబా అడుగుతున్నారు, ఇలాంటి ప్రీతి ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరితోనైనా ప్రీతి పెట్టుకున్నామంటే వాళ్ళ కోసం చనిపోవాలి. ఎక్కడైనా ప్రపంచంలో అలా ప్రీతి పెట్టుకోరు కదా. ఎవరి కోసమైనా చనిపోవాలంటే ప్రీతి పెట్టుకోవడానికి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మీ ప్రీతి ఎలాంటిది? ఈ ప్రపంచంతో చనిపోయి బాబాతో ప్రీతి పెట్టుకుంటున్నారు అంటున్నారు బాబా. అంటున్నారు బాబా, ఎలా అయితే ఒకటి పక్కన 0 పెడితే 10, మళ్ళీ 0 పెడితే 100, 1000 అయిపోతుందో అలానే బాబా బిందు. భక్తి మార్గంలో కూడా అక్కడ 0 పెట్టినప్పుడు శివ అంటారంట. అలానే ఇక్కడ శివబాబాను స్మృతి చేస్తుంటే బిందువులు ఏర్పడుతూ ఉంటాయి, ధనవంతులుగా తయారైపోతారు అని చెప్తున్నారు. మీరు బిందువు, బాబా కూడా బిందువు. కాబట్టి బిందువైన బాబాను స్మృతి చేస్తే మీరు సావుకారులు అవుతారు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? వికారాలకు సంబంధించిన ఆలోచనలు ఏమాత్రం రానివ్వకండి. చిచి అలవాట్లు ఏమున్నా కూడా తొలగించుకోండి అంటున్నారు బాబా. చిచి అలవాట్లు చేసుకోకూడదు. అవి చేసుకున్నామంటే వదులుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అలాంటి అలవాట్లు తయారు చేసుకోకండి. ఏవైనా ఉన్నా కూడా వాటిని తొలగించుకోండి అని చెప్తున్నారు బాబా. లౌకిక తండ్రి వివాహం చేసుకొని పతితంగా అవ్వు అంటారు. పారలౌకిక తండ్రి ఏం చెప్తున్నారు? పావనంగా అవ్వమని చెప్తున్నారు. కాబట్టి ఇద్దరికి ఎంత తేడా ఉందంటున్నారు బాబా. ఎవరికైనా చెప్పినప్పుడు కూడా ఇద్దరు తండ్రుల పరిచయం ఇవ్వండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. बिंदु किरणों से तेरी जीवन मेरा चमक रहा है, चमक रहा है। रिम झिम इन किरणों से, रिम झिम इन किरणों से मन